మీ ఫేవరెట్ జాక్ స్మూతీతో వచ్చేసా. సూపర్ టేస్టీ, సూపర్ ఎనర్జెటిక్ అండ్ 100% న్యాచురల్. హలో ఫ్రెండ్స్, నమస్తే. సునీత కుకరీ షో హెల్దీ హోమ్ ఫుడ్కి తిరిగి స్వాగతం. జాక్ ఫ్రూట్తో జాగరీని కలిపి చేసిన ఈ స్మూతీ మీ డేని బూస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టైర్డ్గా ఫీల్ అవుతున్నారా? సమ్మర్ హీట్ని హ్యాండిల్ చేయలేక స్ట్రెస్ అవుతున్నారా? 1 సిప్ ఆఫ్ జాక్ తీసుకుంటే చాలు, యు ఆర్ బ్యాక్ ఆన్ ది ట్రాక్. అసలు ఈ జాక్ స్మూతీ ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే చివరి వరకు తప్పకుండా చూసేయండి. నో యాడెడ్ షుగర్, నో కెమికల్స్, జస్ట్ ప్యూర్ ఫ్రూట్ పౌడర్ అండ్ ట్రెడిషనల్ స్వీట్నెస్. ఈ హెల్దీ ట్రీట్ని ఇప్పుడే ట్రై చేసేయండి. మీ హెల్దీ జర్నీలో మన స్మూతీని ఇంక్లూడ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. రెడ్ కలర్ ఉండే సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి రకరకాల రెసిపీస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. జాక్ స్మూతీ ఇది కేవలం డ్రింక్ కాదు, ఇది ఒక ఎనర్జెటిక్ వేవ్. సరే, లేట్ చేయకుండా మరి ఈ స్మూతీని ఎలా తయారు చేయాలి, వాటి ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందామా? బెల్లం పౌడర్ లేదా బెల్లం కట్ చేసుకుని ఉంచుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, పనస్తొనలు, మిల్క్, వాటర్ ఆప్షనల్. కొన్ని సీడ్స్, అవేం సీడ్సో వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే పనస్తొనల్ని ఇలా ఒలిచేసుకొని లోపల సీడ్స్ని రిమూవ్ చేసేసి స్టోర్ చేసుకోవాలి. ఆ సీడ్స్తో కూడా ఏం చేయాలని అనుకుంటే, ఆ రెసిపీ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో రాసేయండి. ఇలా పనస్తొనల్ని అన్నిటినీ ఒలుచుకుంటూ కాసేపు మాట్లాడుకుందామా? అసలు ఈ జాక్ ఫ్రూట్లో ఏముంటాయి, వీటి ద్వారా మనకి ఏమొచ్చినాయి అని అనుకుంటే ఇప్పుడే చెప్తా. ఈ స్మూతీలో ఉంటాయి జాక్ ఫ్రూట్ యొక్క జెంటిల్ స్వీట్నెస్ అండ్ జాగరీ యొక్క ఎర్తీ రిచ్నెస్. రోజులో చిన్న బ్రేక్ డౌన్ కోసం లేదా మైండ్కి రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ చాయిస్. దీంట్లో అసలు నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, నో ప్రిజర్వేటివ్స్, జస్ట్ న్యాచురల్లోంచి వచ్చిన ప్యూర్ టేస్ట్. ఇలా పనస్తోల్ని ఒలిచేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఈ పనస్తోన్లు ఏ సీజన్లో వచ్చినా ఇలా చేసుకొని తినేయచ్చు, తాగేయచ్చు. ఇది బాడీని కూల్ చేయడం, మైండ్ని కామ్ చేయడం రెండింటినీ ఈ జాక్ నుంచి వస్తాయి. ఈ రెండింటినీ జాక్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఇప్పుడే ట్రై చేయండి అండ్ ఈ జర్నీని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ మా ఇన్స్పిరేషన్. పనస్తోన్లన్నిటినీ రెడీ చేసేసి ఉంచుకున్నాం. నెక్స్ట్ జీడిపప్పు, బాదం పప్పుని ఇలా దంచేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జారా తీసుకొని దాంట్లో కట్ చేసుకుని ఉంచుకున్న పనస్తోన్లన్నిటినీ గ్రైండ్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఈ స్మూతీలో నేను కొన్ని సీడ్స్ అని చెప్పా కదా, అవి ఏం సీడ్స్ అంటే వాటర్ మిలన్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్, ఇలా రకరకాల సీడ్స్ అన్నీ మనకి ఏ షాప్లోనైనా దొరుకుతాయి. వాటన్నిటిని ఇందులో యాడ్ చేసేసాను. టేస్టీగా ఉంటాయని చెప్పి ఇవన్నీ యాడ్ చేసేసా. నెక్స్ట్ గ్రైండ్ చేసేసాక పాలు యాడ్ చేసి ముందు చెప్పిన సీడ్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ బెల్లాన్ని కట్ చేసుకొని పౌడర్లా రెడీ చేసి ఉంచుకోవాలి. ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి బెల్లం. నెక్స్ట్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ స్మూతీని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఎప్పుడు మనం వాటర్ మెలన్తో కానీ ఏదైనా ఫ్రూట్స్తో కానీ మనం స్మూతీస్ లాని జ్యూస్ లాంటివి చేసుకుంటూ ఉంటాం. మా ఇంట్లో వాళ్ళు పనస్తోనలు తీసుకొచ్చారు, సో వాటితో ఏదైనా వెరైటీ చేయమన్నారు. సో దానికోసమని పనస్తోనలతో ఇలా స్మూతీ చేశారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నారు. ఆ తర్వాత జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. స్ప్రింకిల్ చేసుకున్నాక కలిపేయండి. తర్వాత మీకు ఎన్ని గ్లాసెస్ కావాలనుకుంటే అన్ని గ్లాసెస్లో మీరు సర్వ్ చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్లో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. 2 గ్లాసెస్ తీసుకున్నాం. దీంట్లో కొంచెం పాలు యాడ్ చేసాము. దాని తర్వాత దాని మీద లైట్గా జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసుకున్నవన్నీ లైట్గా స్ప్రింకిల్ చేసాం. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ జాక్ ఫ్రూట్ స్మూతీ లాగా తయారు చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసాక ఏమైనా ఇంగ్రీడియంట్స్ తక్కువైనట్టు అంటే వాటర్ లేదా మిల్క్ తక్కువైనట్టు అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా మిల్క్ ఎక్కువ కావాలనుకుంటే మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఉంచుకున్న పనస్తోనల ముక్కల్ని అందులో యాడ్ చేసేసా. ఈ గ్లాసెస్లోనే
మనం చిన్న చిన్నగా కట్ చేసి రెడీగా ఉంచుకున్న పనస్తోన్ల ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఈ ముక్కలు ఆప్షనల్గా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత గార్నిష్ లాగా జీడిపప్పు బాదం పప్పు పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే దీంట్లో ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ వేసుకుంటే డైరెక్ట్ తాగేయచ్చు. లేదు కూలింగ్గా ఉండాలి, అలా తాగితే సూపర్ టేస్టీగా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునేనా తాగేయచ్చు. మరి జాక్ స్మూతీ ఎలా అనిపించింది? చూస్తుంటేనే మీకు నోరూరుతుందా? అయితే లేట్ ఎందుకు, చక్కగా కిచెన్లోకి వెళ్ళిపోయి ఇలా స్మూతీ రెడీ చేసుకొని ఆస్వాదించేయండి. అలా ఆస్వాదిస్తూనే మాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో రాసేయండి ఎలా వచ్చిందని. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామా? అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.